ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి వాల్మీకి శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 68 మంది లబ్ధిదారులకు మొత్తం రూ 36,22,690 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యం, అత్యవసర వైద్య చికిత్సలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తోందన్నారు. ఆదోని నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఇంతే వస్తుందమ్మా. 83,000 వచ్చింది. అలాగేమ్మా. ఏమైంది? బాగున్నాను. ఏమైంది? ఏమ్మా ఏమైంది? బాగుందా అన్న? బాగున్నారా? కొంచెం ముందేసుకోమా సార్. ఓపెన్ సర్జరీ. ఏమైంది? కంటి ఆపరేషన్. స్పైనల్ కార్డ్ ప్రాబ్లం, స్పైనల్ 2 లక్షలు వచ్చిందన్న. ఎట్లా ఉంది ఇప్పుడు అమ్మకి? నమస్తేనా, బాగున్నారా? ఏమైంది? ఏమైంది? ఏమైంది బాబు? ఏమైందమ్మా? డెలివరీ. ఎట్లా ఉంది ఇప్పుడు? ఏమైంది? ఏమైందమ్మా? ఏం ఆపరేషను? ఏమైంది? క్యాన్సరా? ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎవరు? ఏమైంది రఘునాథ్? ఏమైంది మల్లికార్జున? ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం సుమారుగా 36,22,690 రూపాయలు 68 మందికి ఆదోని నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఎక్కువ మంది పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, చేసుకుని బతికే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కానీ లేదా ఏ ప్రభుత్వ పథకం ద్వారా అయినా సరే వైద్యం చేయించుకోలేని సందర్భంలో, వైద్యం ఖరీదయ్యి శక్తికి మించిన పని అయిన సందర్భంలో వాళ్ళు ఆ హాస్పిటల్కి సంబంధించిన బిల్లులు తీసుకొని వస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో కొంత వాళ్ళకి సాయం చేసే పరిస్థితి. ఇక్కడ మనం చూస్తే చాలా మందికి, కొంతమంది మహిళలకు 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు, 1,50,000, 1,00,000 రూపాయలు, ఇలా రకరకాలుగా మనం సాయం చేయడం జరిగింది. కానీ వాళ్ళు పెట్టిన డబ్బులు ఇంతకంటే ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో కొంత సాయం చేయాలన్న ఉద్దేశంతో వీళ్లకు కొంత డబ్బులు ఇప్పించడం జరిగింది. వైద్యం కోసం అప్పులు చేసి, వైద్యం కోసం ఆస్తులు అమ్ముకొని, వైద్యం కోసం ఎక్కడెక్కడో తిరిగి రకరకాల బాధలు పడుతున్న వీళ్ళందరికీ కూడా కొంత ఉపశమనం కలిగించడానికి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమాన్ని ప్రతి 15 రోజులకి ఆదోనిలో చేపడతా ఉన్నాం. ఇప్పటికే కోట్లాది రూపాయలను తీసుకొని వచ్చి
ఈ కుటుంబాలకు ఇచ్చాం. ఇది కొనసాగుతుంది. అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎక్కడైనా హాస్పిటల్లో చేరి మీ శక్తికి మించినటువంటి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు ఆ బిల్లు తీసుకొని జాగ్రత్త. చాలా మంది హాస్పిటల్లో బిల్లు తీసుకోవట్లేదు, అది కూడా తప్పు. హాస్పిటల్లో బిల్లు తీసుకోవాలి. మనం కట్టిన డబ్బులకి బిల్లులు తీసుకొని దాన్ని తీసుకొని వచ్చి నాకు ఇక్కడ ఎమ్మెల్యే ఆఫీస్లో ఇస్తే తప్పనిసరిగా దాన్ని ముఖ్యమంత్రి గారికి పంపించి ఆయన దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బులు తీసుకొని వచ్చి మీకు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా ఉండాల్సిందిగా ప్రతి కుటుంబంలో మీకొచ్చే మీ సమస్యలన్నింటికీ ప్రభుత్వం మీతో తోడుంటుందని, మీ కుటుంబ సభ్యులుగా ఉండి మేమంతా మీకు సేవ చేసుకుంటామని, ఎవరు అధైర్యపడకుండా, ఎవరు మోసపోకుండా, ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు వినకుండా ఎప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటది, ఎమ్మెల్యే మన కుటుంబానికి అండగా ఉంటాడనే ధైర్యంతో జీవితాన్ని కొనసాగించాల్సిందిగా మీకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.